తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమవుతోంది. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, రైట్, ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కళల సౌధంగా నిర్మించేటువంటి ఈ 4th సిటీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా ఇక్కడికి పిలవాలని నిర్ణయించింది. వాళ్ళందరితో ప్రభుత్వం వచ్చే 2047 వరకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎలా ఉండాలి అనేటువంటి విజన్కు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే అన్ని రంగాలలో ఉన్నటువంటి నిపుణులందరితో కూడా సమావేశాలని ఏర్పాటు చేయడం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ తీసుకొని దానికంటూ ఒక విజన్ డాక్యుమెంట్గా రూపొందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం 4th సిటీలో ఏర్పాట్లన్నీ కూడా చకచక జరుగుతున్నాయి. రేపటి నుంచే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు 1 గంటకి, మధ్యాహ్నం 1 గంటకి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇనాగ్రేల్ సెషన్ ఉంటుంది. దాంట్లో రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ సెషన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా పిలిచి ఆహ్వానించి అందరి అభిప్రాయాలను తీసుకోవడంతో పాటుగా ఒక విజన్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ని ఇవ్వాలనుకుంటుంది. అయితే రేపు పూర్తి స్థాయిలో ఇనాగ్రేషన్ సెషన్ తర్వాత అన్ని రంగాలకు సంబంధించినటువంటి నిపుణులందరితో కూడా ఈ టేబుల్ వారీగా ఒక సమావేశాలని, రౌండ్ టేబుల్ సమావేశాలని కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనము ఈ రౌండ్ టేబుల్కి సంబంధించినటువంటి సమావేశాలు ఎలా జరుగుతాయి ఏంటి అనేటువంటి హాల్కి సంబంధించినటువంటి వివరాలను కనుక మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి హాల్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం 4 నుంచి 6 నుంచి 8 ఇట్లా 3 రకాలుగా కేటగిరీలుగా హాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్లో ఒక్కో రకమైనటువంటి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఆ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, ఆ రంగంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ సెషన్ అంతా కూడా సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. గంటకి ఒక్కొక్క అంశం మీద సెషన్ ఉంటుంది. ఈ సెషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ సందర్భంగా జరిగేటువంటి సెషన్లో ఉంటారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు పవర్ 2047 వరకు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఇస్తుందో ఆ విజన్ డాక్యుమెంట్కి సరిపడేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఆ సంబంధించినటువంటి పవర్ ఎట్లా ఉండాలి, పవర్ వినియోగం ఎట్లా ఉంటుంది, దానికి సప్లై ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా మొదటి 1 అవర్లో ఈ చర్చ ఉంటుంది. 4:15 నుంచి 5 గంటల వరకు కూడా ఏరోస్పేస్ విభాగంలో తెలంగాణ విజన్ ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి డిబేట్ ఉంటుంది. 5:30 నుంచి తెలంగాణ పార్ట్నర్షిప్ విత్ ఏషియన్ టైగర్స్ అనేటువంటి ఎజెండా మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. రేపు 7 గంటలకు ఈ సెషన్ అనేది ముగుస్తుంది. 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సెషన్ 7 గంటలకు ముగుస్తుంది. 7 గంటల తర్వాత కూడా ఇక్కడే అందరికీ డిన్నర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్రత్యర్థి పార్టీలు, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఇక్కడికి పిలిచారు. రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచక నడుస్తున్నాయి. రేపు 1 గంట నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎక్కడైతే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినటువంటి వేదిక ఉందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. దారి వెంట పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించేటువంటి చిత్రపటాలను కూడా ప్రదర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.